నల్గొండ జిల్లాలో పశు వైద్య శిబిరాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు చోట్ల మేలుజాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరాలు, మేలుజాతి దూడల ప్రదర్శన మరియు పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. దామరచర్లలో జరిగిన శిబిరానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరై శిబిరాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు పశువులు మంచి ఆదాయ వనరు అని, శాస్త్రీయ పద్ధతిలో పశువులను పోషించుకుంటే మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి రైతు కూడా విధిగా పచ్చి మేతలు సాగు చేసుకుంటే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుందని చెప్పారు. కాగా గుట్టకింది అన్నారం, జొన్నగడ్డలగూడెం, మాడుగులపల్లి, మంగళపల్లి గ్రామాల్లో జరిగిన పశు వైద్య శిబిరాలకు జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్న పశువులకు చికిత్సలు, ఎదకురాని పశువులకు, చూడు నిలవని పశువులకు చికిత్సలు, వేసవిలో పశు పోషణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మేలుజాతి పశుగ్రాసాల సాగు, దూడలలో నట్టల నివారణ, మందులు, వాటి ఆవశ్యకత, గొర్రెల యాజమాన్యం, నాటుకోళ్ల పోషణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. ఈ శిబిరాలకు రైతుల నుండి అద్భుత స్పందన లభించిందని తెలిపారు. ఈ శిబిరాలలో భాగంగా 905 పశువులకు గర్భకోశ పరీక్షలు, 1221 మేలుజాతి దూడల ప్రదర్శన మరియు నట్టల నివారణ మందులు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల పశువైద్య అధికారులు, పారా వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.